Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితములు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యము ఏ విధంగా ఉంది, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి వర్తిస్తాయి. అలాగే నక్షత్రములు తెలియని వారు మీ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకొని తో, నా, నీ, ను, నే, నో, యా, యా అనే అక్షరాల్లో మీకుంటే ఆ మొదటి అక్షరంలో ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలను మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది, రాజపూజ్యం 4, అవమానం 5. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. అలా అని భయపడాల్సిన అవసరము లేదు. రాజ్యపూజ్యం 4 మెచ్చుకుంటే మిమ్మల్ని 5 అవమానపరచడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది మనం తెలుసుకుందాం. కళత్రస్థానమందు గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. అంటే గురుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఈ సంవత్సరం వీరికి. శని ఈ సంవత్సరం చతుర్థ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని ఉండడం వల్ల కొంత ఇబ్బందులు వీరికి కలుగుతున్నాయి. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తము పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు కనుక కొంత చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా వీరు అనుకున్న స్టేజ్ నుంచి కష్టతరంతో పైకి ఎదుగుతారు. ప్రాపర్టీస్ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఉన్న ఆస్తులని అభివృద్ధి పరుచుకుంటారు. నరదృష్టి విపరీతంగా ఉంటుంది. నిందలు వేసేటువంటి సూచనలు ఉన్నాయి వీరి మీద. నమ్మక ద్రోహం చేస్తారు వీరిని. వెన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా ఉన్నారు వీరికి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు ఒక మాట చెప్తారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి చెడుగా వెనక ఇంకొక మాట చెప్తారు. స్త్రీ పురుషులు వ్యామోహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడతాయి. అలాగే బంధువుల మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. మిశ్రమ ఫలితాలన్నీ సూచిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి. సడన్గా ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు సహచరులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తర్వాత ఉద్యోగం పోయినా కొంతమందికి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ఉద్యోగం వచ్చేటువంటి యోగం కూడా ఉంది. ఉద్యోగంలో కొంత మార్పులు కూడా జరుగుతాయి. ఉన్న సీట్ నుంచి ఇంకో సీటుకి వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పై అధికారుల ఒత్తిడిల వలన సహోద్యోగులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అతి కష్టం మీద వస్తాయి. ఈ సంవత్సరం విదేశాలలో ఉద్యోగం చేయాలి అని ప్రయత్నం చేసేవారికి లేట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నాలు కొంచెం కష్టతరంగా ఉంటాయి. కోర్టు కేసులు వాయిదాలు పడతాయి. విజయం పొందుతారు.
తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులని సంక్రమిస్తాయి. ఆస్తి వివాదాలు, చిక్కులు, కూర్చొని మాట్లాడుకుంటే వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది. పెట్టుబడుల రూపంలో డబ్బులు వస్తాయి. ఇళ్ల స్థలాలు, భూములు కొంటారు. స్త్రీలు బంగారం కొంటారు. భవిష్యత్తులో ఆలోచించి పెట్టుబడులు పెడతారు. గవర్నమెంట్ సబ్సిడీలు వస్తాయి. గృహ సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. భూమిని అమ్మి లాభాలు పొందుతారు. గృహం కొనాలి అనుకునే వారికి వారి కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. గృహ ప్రవేశం కూడా చేస్తారు. రుణ బాధలు యొక్క తీవ్రత అధికంగా కూడా ఉంటుంది వీరికి. ఆచితూచి డబ్బులు ఖర్చు చేయడం చాలా మంచిది. అనుకోని సంబంధాలు కలిసి వస్తాయి. రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సంతాన యోగ్యత ఉంటుంది. గురుబలం బాగుంటుంది కాబట్టి ఉద్యోగాలు కూడా తప్పకుండా వస్తాయి. విడిపోయిన వారు కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో అందరూ పెద్దలు మటుకు పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటాం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు కొంత లేట్ అవుతాయి. జాబ్ కోసం పర్మనెంట్గా వారికి పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ కాని వారికి జాబ్లో పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. వీసాలు వస్తాయి. కొంత పెండింగ్లో కూడా పడతాయి. మొండి బాకీలు కష్టంతో వసూలు చేసుకుంటారు. యంత్ర పరికరాలు, వాహనాలపై సంపాదించుకోగలుగుతారు. బంగారంపై పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో కొంత గొడవలు ఉన్నా సమసిపోతాయి. రాజకీయ నాయకులకు అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. ప్రత్యర్థుల మీద అధికారం చెలాయిస్తారు. ప్రజలను ఎలా మెప్పించాలి, ప్రత్యర్థుల అవకాశాలు నుంచి ఎలా బయటపడాలి, ప్రత్యర్థుల నుంచి ఏ విధంగా బయటపడాలి ఆలోచిస్తారు. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి యోగకాలంగా ఉంటుంది. నటులకు, డైరెక్టర్లకు మంచి అవకాశాలు వస్తాయి. వారి యొక్క టాలెంట్ నిరూపించుకునేటువంటి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ సంవత్సరం. విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది ఈ సంవత్సరం. బద్ధకాన్ని విడిచిపెట్టండి, మంచి విజయాన్ని సాధించండి విద్యార్థులు. ఐటీ రంగంలో వారికి మంచి యోగకాలంగా ఉంటుంది ఈ సంవత్సరం. కుల వృత్తులు చేసేవారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం. ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు గవర్నమెంట్ పథకాలన్నీ లాభిస్తాయి. స్త్రీలకు కుటుంబంలో కొంత గౌరవం ఏర్పడుతుంది. సిమెంటు, ఐరన్ మంచి లాభాలు వస్తాయి. హార్డ్వేరు, పెయింటింగ్ వాళ్ళకు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఫుడ్ కోర్టు, హోటల్స్ వారికి కూడా విపరీతమైన లాభాలు ఏర్పడతాయి. వీరికి అదృష్టమైనటువంటి సంఖ్య 9. వీరు 2, 3, 12, 19, 21, 28, 30 తేదీలు వీరికి ఇప్పుడు కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే వారము ఆదివారము, గురువారం. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు. వీరు ఎక్కువగా శనికి, రాహుకి, కేతువుకి పరిహారాలు చేయించుకోండి. చండీ హోమం చేయించుకోండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గృహంలో అందరూ శాంతియుతంగా ఉంటారు. ఉద్యోగాలలో పెండింగ్ పడే వారికి కూడా త్వరగా ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం ఉంటుంది. అన్ని విధాలుగా మీరు మనశ్శాంతిగా ఉండేట్టుగా ఈ దైవ ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సంవత్సరం ప్రేక్షకులకి. సర్వే జనా సుఖినో భవంతు.